నరసరావుపేటలో మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవిందబాబు సంఘీభావం తెలిపారు. చర్చలు పిచ్చి కాలయాపన చేస్తున్నారు కానీ మా యొక్క డిమాండ్ను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా లేదు. ఏంటి మా న్యాయమైన డిమాండ్లు? ఎన్నో 20-30 సంవత్సరాల నుండి కాంట్రాక్టర్ కార్మికులు చేస్తున్న మమ్మల్ని మేము శ్రమ దోపిడీకి పడుతున్నాం. అందుకని గతంలో అధికారులు రాకముందు జగన్మోహన్ రెడ్డి నేను వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా, కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ పెద్ద తేడా లేదు అని అసెంబ్లీ సాక్షి చెప్పారు. వీళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేసుకునేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి బదులుగా వాళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసి వాళ్ళే అనేక రకాలైనటువంటి దోపిడీ కార్యక్రమాలు చేస్తూ వీళ్ళని దోపిడీదారులని కేసు పెట్టడం అనేటువంటి చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి హక్కు ఉండాలి. ఆ మాట్లాడేటువంటి హక్కును హరించి మాట్లాడినటువంటి వాళ్ళని కేసులు పెట్టి వీళ్ళు లోపలేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే చేసినటువంటి తప్పుని ఒకసారి పునరాలోచన చేసుకుని వీళ్ళందరితోనూ చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.